దేశవ్యాప్తంగా కూడా జూలై 9వ తేదీన అన్ని కార్మిక సంఘాలు, అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం జూలై 9 సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు, శ్రామిక మహిళలు, యావత్ కార్మిక వర్గం కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం. దీని ప్రధానమైన కారణం నరేంద్ర మోడీ గారు అధికారంకి వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. ఉన్న కార్మికులకే మన ఇంజనీర్ కార్మికుల పక్కనే చూస్తున్నాం టెంట్. రాష్ట్ర వ్యాప్తంగా గత 50 రోజుల పైనుండి కూడా పోరాటం చేస్తుంటే ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అదే సందర్భంలో మహాకూటమి నేతలు చెప్తున్నారు, రోజుకి 8 గంటలు కాదు 10 గంటలు పని చేయాలట. అంటే భార్య, పిల్లలు, ఆటలు కానీ, క్రీడలు కానీ, లేదంటే పాఠ్య పుస్తకాలు చదవడం కానీ ఏం అక్కర్లేదు. వాళ్ళు చాకరీ చేసుకొని గొడ్డుల్లా కష్టపడమని ఈ ప్రభుత్వాలు సెలవిస్తాయి. ఇది చాలా దుర్మార్గమైంది. వీటన్నిటికీ వ్యతిరేకంగానే జూలై 9వ తేదీ సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని యావత్ ప్రజానీకానికి, యావత్ కార్మిక వర్గం, ఉద్యోగ సంఘాలకు కూడా మేము డిమాండ్ చేస్తూ ఆహ్వానిస్తున్నాం.